అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జగ్గన్నతోట ప్రబల తీర్థాన్ని సందర్శించారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. అన్ని నియోజకవర్గాల్లో జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేస్తుందని, తమ పార్టీలో చేరడానికి ఎంతో మంది ఉత్సాహం చూపిస్తున్నారని, 2-3 రోజుల్లో మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామన్నారు లక్ష్మీనారాయణ. అభివృద్ధి, రైతు సంక్షేమమే ప్రాధాన్యంగా మేనిఫెస్టో ఉంటుందని, చైతన్యవంతమైన ప్రజలు, చైతన్యవంతమైన ఓటర్లతో సామాజికంగా, రాజకీయంగా మార్పును తీసుకొచ్చే దిశగా జై భారత్ నేషనల్ పార్టీ కృషి చేస్తుందన్నారు. ఒక 2-3 రోజుల్లో పార్టీ మేనిఫెస్టో కూడా మేము రిలీజ్ చేస్తాం. కాబట్టి ఒక అభివృద్ధిని, ఉపాధిని, ఆ తర్వాత రైతాంగాన్ని వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ మేనిఫెస్టో వినూత్నంగా ఉండబోతుంది. జగ్గన్నతోట ప్రబల తీర్థాన్ని ప్రజా వేడుకలు నిర్వహించాలన్న లక్ష్మీనారాయణ 400 ఏళ్ల చారిత్రక జగ్గన్నతోట ప్రభలకు మరింత గుర్తింపు రావాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కోనసీమను పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్న లక్ష్మీనారాయణ జగ్గన్నతోట ప్రాశస్త్యం రిపబ్లిక్ డే శకటాల్లో మంచి గుర్తింపు పొందిందని చెప్పారు. బాలగంగాధర్ తిలక్ చేపట్టిన ఉద్యమం గణపతి ఉత్సవాలతో ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిందని, ఆ వాతావరణం జగ్గన్నతోట ప్రబల తీర్థంలో కూడా కనిపిస్తుందన్నారు లక్ష్మీనారాయణ.